కదా ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దెబ్బని చెప్పుకుందామా. చలో పాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. మీకోటి చెప్పాలనా, రేవంత్ సార్ కుడినాలే చూస్తాడు సార్ ఎందుకు చూడాడు కానీ ధూమ్ ధామ్ ముచ్చట్లను నా మీదగా బొండిగా దాకా కోపం పెట్టుకున్నాడట. కానీ నేను నియతగానే మాట్లాడతా కదా, అందుకే సార్ ఇనుకుంటా చేరుతాడు. సరే అస్సలు ముచ్చట ఏందంటే, మన భారతదేశం పాకిస్తాన్ నడుమ ఉన్న కోపాన్నైనా తగ్గియచ్చు, కొండ మీది కోతినన్న పట్టుకరావచ్చు, ఆకాశం నుంచి సుక్కలనన్న కిందికి రప్పియచ్చు. కానీ మన తెలంగాణలో రైతుల చేతికి యూరియా బత్తాలు మాత్రం వచ్చేటట్టు లేవు. అవు మరి గంత గోసైతుంది. శ్రీమాన్ రేవంత్ సార్ వారి ఫలితనము గట్లున్నది. మరి దునియాల ఏదంటే అది అదిత్త గాని యూరియా బత్త మాత్రం నన్ను అడగద్దు అన్న కాడికొచ్చింది. ఓ దిక్కు రైతులు యూరియా కోసం తండ్లాడుతుంటే, ఈ సర్కారు మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే అన్నట్టు ఏత్తాందట కదా. అందుకే రైతులు ఏం చేసిరంటే చూడురి. చూసినావా, నడిమిట దున్నపోతును పెట్టిరు, నిరసన చేసిరు. ఇప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితి గిట్లనే ఉన్నదన్నట్టు. యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే సర్కారేమో మొద్దు నిద్రపోతుంది అన్నట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నదట కథ. ఇదే ముచ్చట కండ్ల గట్టినట్టు చూయించిరు ఇల్లు. ఇట్లా నిరసన చేస్తే పోలీసు వాళ్ళ కోపాలు బాగా వచ్చినాయి, అలానే అరెస్ట్ చేసిరు. వికారాబాద్ లా నిరసన గట్లుంటే ఇంకో దిక్కు యూరియా సెంటర్ల కాడ రైతుల తనలాట రాత్రి రామాయణం అవుతుంది, చెప్తే భారతమే అవుతుంది. ఓ దిక్కు వానలు వరదలు, ఇంకో దిక్కు యూరియా కష్టాలు. పొద్దుననంగా ఇంట్లోకెళ్ళి బయలుతే నడియం రాత్రి అయినా కానీ యూరియా సెంటర్ల కాడ లైన్లు కడతనే ఉన్నారోళ్ళ. ఇంత దండ్లాడినా యూరియా బత్తాలు చేతికత్తానే అంటే అది లేదట. వచ్చినట్టు నడిమిట్లున్న బోకరగాళ్ళు ఎత్తుకపోతురట, బ్లాకులు అమ్ముకుంటురట. ఈ బ్లాకులకు వాడెత్తు. నిన్న మన వర్షాలు లేక ఆ బాధ ఉండే, ఇప్పుడు వర్షాలు పట్టకపోతే ఏరియాకు ఈ బాధ ఉంది. ఈ ప్రభుత్వము ఏముందో, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా మంచి ఏరియా ఎప్పుడు ఇట్లా లోటు కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నిన్న ఇప్పుడు లైన్లు నిలబడి మా బాధ చూడు. ఇప్పుడు లైన్లు 2 రోజులు లైన్లు నిలబడి పొద్దున వచ్చిన మీటికి పొద్దున వచ్చినా మళ్ళీ అయిపోయినాయి, షాప్ బంద్ చేస్తారు. 3 రోజులు అయిపోయింది లైన్లు కట్టబట్టి. 3 రోజులు మళ్ళీ అయిపోయినాయి, మళ్ళీ షైన్లు లేబట్టి సూసైడ్ కిందకి వేసుకొని వెళ్ళిపోతారు. 4 రోజులు అయితే కష్టపడబట్టి రేవంత్ రెడ్డి కలిసి ఏం ఉద్దారకం ఉంది ఇలా. కేసీఆర్ వస్తున్నాడని మళ్ళీ అన్నిటికీ అన్ని సౌలతులు ఇచ్చాడు. ఇది ఏమిస్తుడు, రైతులు ఆడలను నడిపిస్తుడు. ఈ వారం అయిపోయింది, ఏం దొరికినా ఏం పుణ్యం ఏం లేదు. పంట పెట్టి కూడా నష్టమే. సంబంధం కాదు, టైంకు అన్నం తింటున్నాము, గడ్డి తింటలేంగా. ఏ గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. 2 నెలలు అవుతుంది. 2 నెలల కోసం చూస్తున్నాము. ఇప్పుడు 2 నెలల కోసం ఏం లేదు. ఇప్పుడు ఈ 15 రోజులు ఈ 15 రోజులు దాటితే ఏం పని చేయదు. యూరియా కూడా ఎవరు వాడాడు. బిల్లు కూడా కింద రాస్తారు. మరి మేము ఆధార్ కార్డు ఇచ్చేందుకు, మరి మాకు ప్రూఫ్ ఎందుకు? రైతారు ప్రూఫ్ ఎందుకన్నా? ఆధార్ కార్డు తీసుకున్నాం, ఆధార్ కార్డు 2 ఇవ్వాలా వద్దా? మరి 2 ఇచ్చే బిల్లు లేదు. కింద బిల్లు తీసుకుని ఇస్తావా? లైన్ కట్ట ఆడికెళ్ళి వస్తారు, ఇక్కడ వచ్చి బిల్లు చేసుకోపోతారు. మరి ముందుగా ఏమంటారు, మనకి ఇవ్వాలా వద్దా? ఓదికు యూరియా సెంటర్ల కాడ పోలీసులను పెట్టి మరి రైతుల మీద రుబాబ్ చూయిస్తురు కదా. కానీ బ్లాక్ మార్కెట్ నడుతా అంటే మాత్రం అదే పోలీసులు కండ్లు మూసుకున్నారట. అంటే గట్ల బ్లాక్ దందా చేసేది చేపాటి లీడర్లేనటనోళ్ళ. కానీ రైతులకు ఎంత గోసచ్చేయింది కదా. అసలు ఈ యూరియా కరువుతోని కండ్ల పొంట నీళ్లు పెట్టుకోనోళ్ళు లేరు. ఆగొగ్గి రైతులు చూడురి గంటల కావాలం పెద్ద వానలో నిల్చోనున్నారు. వీళ్ళ బాధ వినాలే మీరు. కాదు, ఒక ముఖ్యమంత్రి డీడీ కట్టాలని తెలియదా? రైతులు ఇంత ఇబ్బంది పడతారు. ఇంత వాన పైనుంచి వాన పడుతుంది. కేసీఆర్ కాలంలో, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఊరియా బస్త కాదే, ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా? రేవంత్ రెడ్డి ఏమన్నా తెలుసా, పాత కాలం వస్తుందిరా, మార్పు కోరుతారు, మార్పు మీకు చూపిస్తానన్నాడు. అదే మార్పు ఏందో ఇవాళ గట్టిగా చూపించిండు. ఈ అవసరాలు ఈ వానలలో మా ఎడ్లు, మా గొడ్లు, మా చేను, మా చిలకలు. ఇన్నరా, ఇది అసలైన తెలంగాణ చిత్రం ఇప్పుడు అర్థమైతుంది. కేసీఆర్ సార్ పాలనలా రైతు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నారు, మార్పు అంటే ఏ పాటు మార్పు వచ్చింది, ఎట్లా మారింది కదా. అది వాయు సంఘవరం తెల్లబెల్లి సొసైటీలో ఉన్నామండి. ఇప్పుడు 3 లోన్లుగా వచ్చాయి ఇక్కడికి.
ఇంత మటుకు సింగారం వల్ల ఒక కట్ట తీసుకోలేదు. ఇప్పుడు ఒక కట్ట వచ్చి ఒక లోడ్ వచ్చింది, దాంట్లో 220 కట్టలు మాకు రావాలి, మా వాటా మాకు రావాలి. మేము ఒక కట్ట ఉన్నా తీసుకుని పోతాం. మేము సాంబ్రాజ్యం పొద్దున పేరు రాసుకున్నాం, పొద్దున ఇంటికి వచ్చినాం, మేము మా పని మేము చేసుకున్నాం. మేము మా గొడవ లేదు, ఈ తెల్లబెల్లలు మొత్తం మేము పెట్టుకుని ఒక్కొక్కరు 10 కాళ్ళు వచ్చి కూడా మనిషికి ఒక కట్ట కూడా పెట్టలేదు. మాకు వేసి 4 రోజులు మేము నాటేసి ఇంత మటుకు ఈ జన పైసలుగా పెట్టి మమ్మల్ని చేస్తారు వీళ్ళు. నైట్ బ్లాక్ అమ్ముతారు వీళ్ళు. నైట్ బ్లాక్ నడుస్తుంది ఇక్కడ. నైట్ 10 గంటలున్నా కూడా 400కి వెళ్ళిపోతున్నాయి. పరిస్థితి నిన్న 5 గంటలకు వచ్చినాం, ఉదయం ఇవాళ 5 గంటలకు వచ్చినాం. మమ్మల్ని పడుచుకునే దిక్కు లేదు. ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం సరిపోతుంది. కట్టడలు కూడా ఆగేటట్టు లేదు జనం. మాకంటే మా కాడికి ముందు వచ్చిన ముందు వస్తే మా కాడికి ఎక్కడికి వచ్చిన సీరియల్ ముందు పోయి ఉంటారు. మా పరిస్థితి కట్టలు కావాలి. సొసైటీ ఇక్కడ దీంట్లో 1400 మంది మెంబర్స్ ఉన్నాం. దీనికి యూరియా వరకు ఒక 420 కట్టలు వచ్చినాయి. ఈ 420 కట్టలకి 2 గ్రామాలని పెట్టి గొడవ వదలడానికి తప్ప ఇది ఏం లేదు. చాట్లో తౌడు పోసి కుక్కల్ని రమ్మన్నట్టుగా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి అందరినీ ఒకే విధంగా చేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వం ఎట్ట చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎట్ట చేసింది. యూరియా కట్టలు లేక జనం గగ్గోలు పెడుతున్నారు. ఒకళ్ళు రైతులకు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి రేవంత్ అన్న, నీకు రైతుల మీద ఎందుకన్నా గింతగారం కోపము? ఓదికేమో కేసీఆర్ సార్ కట్టించిన ప్రాజెక్టులు వేస్ట్ అనుకుంటా నీళ్లు రాకుండా ఎత్తివి, ఇంకో దిక్కేమో ఎరువులు చక్కగా ఇత్తలేవైతివి. ఇంకెన్నాళ్ళు సార్ రైతులకు ఈ కష్టాలు? అసలు రైతులను కూడా మంచిగా చూసుకోకుంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏం ఫాయిదా సార్ అని నిలదీత్తాను రైతులు. అబద్ధం అంటే ఏంటిది? అబద్ధం ఎట్లుంటది? అబద్ధానికి పాయింట్ బుషట్టు ఎత్తే ఎవరి లెక్క కనబడుతుంది? ఈ ప్రశ్నలకు జవాబు ఎరికేనానోళ్ళ మీకు? గిదే ప్రశ్న మా ఊరి పెద్ద మనుషుల్ని అడిగినా వాళ్ళు తక్కువని జవాబు చెప్పిర్రు. అగో మీకు కూడా ఎరికేనా? అయితే సరే, మీ జవాబు మీ ఇంటోళ్ళకు చెప్పురు కానీ మా ఊరోళ్ళు చెప్పిన జవాబు ఏందో ఎరికేనా? అబద్ధానికి అంగీ లాగేస్తే సేమ్ టు సేమ్ రేవంత్ సార్ లెక్కనే ఉంటది. అబద్ధానికి ఇంకో పదము రేవంతు. ఇది వరుసంది అబద్ధాలు ఆడుతానవా అని అనొద్దు, రేవంత్ ఆడుతానవా అనాలే. అబద్ధపు ముచ్చట్లు అనొద్దు, రేవంతపు ముచ్చట్లు అనాలే. అసలు డిక్షనరీలా డైరీలల్లా అబద్ధం అన్న పేరును తీసి పారేసి ఆ జాగల రేవంత్ అన్న పేరు పెట్టాలి అని గిట్లనే చెప్పుకుంటూ పోయిరోళ్ళ. నాకే చిత్రం అనిపించింది. ఇక చక్కెర వచ్చినట్టు అయింది. ఎందుకబ్బా ఇంత ఘోరంగా అంటారు? రేవంత్ సారు గన్నిగనం అబద్ధాలు ఆడిండా అని అనుకున్నా. వాళ్ళు ఒకటెనక ఒకటి చెప్పిర్రు. ఇక నేను ఇప్పుడు అవన్నీ మీకు చెప్పగాని మిత్తిల ముచ్చడి చెప్తా. ఏమంటారు? పాన్ని మరి అరుచుకుందాం. నిజం ఏదో ఒక నాడు బయటపడతానే ఉంటది. ఇప్పుడు గదే అవుతుంది. 2 ఏళ్ల సంది రేవంత్ సర్కార్ ఆడిన అబద్ధాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ను అబద్ధాల రెడ్డి అని పిలుచుకుంటారు చాలా మంది. అయితే మన రేవంత్ అన్న ఏమంటాడులా, వచ్చిన ఆమ్దాన్ అంతా బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేందుకే పోతున్నాయి, నా కాడ పైసలే లేవు, నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నామని అన్నాడా? కానీ అసలు నిజమేంది ఎరికేనా? 6,500 కోట్లు కాదు, 2,338 కోట్ల రూపాయలే మిత్తికి పోతున్నాయి. మరి కడమ పైసలు ఎటు పోతున్నాయి? ఎవరు మాయం చేస్తాన్లు? అబద్ధం ఆడి పైసలను మాయం చేస్తాన్లా? ఈ మిత్తి లెక్కలు రాష్ట్ర ఆర్థిక శాఖ కాగేం చెప్పింది? నెలవారీ లెక్కలలో ఈ మిత్తిల ముచ్చట్లు బయటపడితే అసలు నిజం వెళ్ళింది. ఈ మిత్ర మీద ఎంత అబద్ధమో అర్థమైంది కదా. అసలు అప్పుల గురించి కూడా ఎన్ని అబద్ధాలు ఆడిరోళ్ళు ఈ కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఒకసారేమో 7 లక్షల కోట్ల అప్పు అన్నారు, ఇంకోసారేమో 8 లక్షల కోట్ల అప్పని టామ్ చేసిరు. ఆటికే 6,500 కోట్లు పోతున్నాయి అన్నారు. లాస్ట్కు పార్లమెంట్లో అప్పుల మీద అసలు ముచ్చట బయటపడ్డది. బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో చేసింది 7 లక్షల కోట్ల అప్పు కాదు, 2,80,000 కోట్లే అని తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు పట్టుకతే శ్రీమాన్ రేవంత్ సార్ వారి పుణ్యాన షయ్యపాటి సర్కారు 20 నెలలల్లా 2,20,000 కోట్ల అప్పు చేసింది. అంటే ఇడ అప్పులు ఎవరు ఎక్కువ చేసినట్టు?
బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు షేయి పార్టీ 20 నెలలలోనే చేసింది. అప్పుల కాడ అవద్దాలే, మిత్రులు కట్టే కాడ అవద్దాలే, ఏమనంటేనేమో లంక బిందె లేవు, బంగారు సందుగలు లేవు అంటాడు. అయినా తెలివి ఉన్న పైసలతోనే రాష్ట్రానికి ఎంతో మంచిగా సగబెట్టచ్చు. పాలన చేతగాక రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో తెలియక అప్పులు మిత్తిలు అనుకుంటా అబద్ధాలతోనే బీఆర్ఎస్ సర్కార్ను బదనాం చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజం తెలిసి షేయి సర్కార్ వాళ్ళే ముఖం చూపించుకుంటారు. యోగిట్లనే అంటారోళ్ళ ఈ అబద్ధాల గురించి ఎరకైన వాళ్ళు. ఆ ఇప్పుడు ఇంటి అల్లుళ్ళ గురించి చెప్తా. అమ్మతోడు చెప్తున్నా, ఇంటికి అల్లుడు వచ్చిందంటే చాలుల్లా సంతోషం సంగతి పక్కకు పెట్టుర్రి. అత్త మామలు వనుకనే వణుకుతారు కాదా మరి. అల్లుడంటే రుబాబు ఎట్లా చూయిస్తారోలా మరి. ముఖమంతా మార్చుకొని తాపుకోసారి అలుక్కుంటుంటారు అంతేనా. ఏం చేసినా అందులో తప్పులు దేవులాడుతుంటారు. చూసినవా మా బామర్ది నేను కనబడితే కుర్చీలు అట్లనే కూర్చున్నాడు నిలవల్లే, మా అత్త నా ముంగట్నే కూర్చున్నది, అది సరికేనా. ఇక నేను కాలు రెక్కలు కడుక్కున్నాక మా మామ నా చేతికి తువ్వాలి ఇయ్యలే. అయ్యో గిట్లా చేసేటోళ్ళు ఉన్నారు. ఆఖరికి మంచిగా మటన్ పెట్టి కడుపు నిండా తినబెట్టినా అందులో ఏదో ఒక వంక తినేది ఇస్తుంటారు వాళ్ళ. కొందరు గురించి అంటున్నా. ఇక చిన్నగా లొల్లి స్టార్ట్ అయితే వెనకటి ముచ్చట్లు తీస్తుంటారు. మీ నాయన నాకు పెళ్లిలా మంచిగా అరుచుకోలే, మీరు పెట్టిన డెకోలా మంచిగా లేనే లేదు, బిడ్డ ఉడితే బంగారం పెట్టకనట టర్కీ తువాల కప్పిర్రు, జిన్ను పాయింట్ కూడా చిన్నదే పెట్టిర్రు. ఇగో ఇట్లా గుయ్యి అనుకుంటా గులుగుతూనే ఉంటారు వాళ్ళ. ఈ గురుగుడు ఇంట్లో మా నువ్వయ్యా. ఇక అందుకే అల్లుడు ఏం చెప్తే అది, ఎట్లా చెప్తే గట్లా తలకాయ ఊపుతూనే ఉంటారు అత్త మామలు. ఎంతైనా ఇక బిడ్డనిచ్చిన వాళ్ళు కదా, ఆ మాత్రం భయమో మర్యాదనో ఉంటదన్నట్టు. అవు కానీ ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా బా మతికొచ్చింది. అయితే ఒక అల్లుడు గారు మన ముచ్చట్లకి వచ్చిరల్లా అరుచుకొనిద్దాం రండి. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారట కొందరు. ఆ కొందరు ఇట్లా ఇంటి అల్లులు చూతా ఉంటారు అంతేనా అన్నట్టు గిడ టవర్ కనబడుతుంది కదా, గీ టవర్ మీద ఒక మనిషి ఉన్నాడు. మంచిగా చూడురి, కనబడుతుండా మహానుభావుడు. కరెంటు రిపేర్లు కాదు చేసేది, దాని మీదికెళ్ళి దునికి సత్తాడట. ఎందుకయ్యా అంటే ఈయనకు లగ్గం కావాలన్నట. లగ్గం హోష్ని దానికంటే దునుకుడే నయ్యం కదా అని కారడ్డం ఆడే రాయంత ఆడకుర్రి డైరెస్ట్ అనయుర్రి. దునికి సావురా వారి భూమికి భారం ఎందుకని ఇక ఎందుకో చెప్తా. వీడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఊర్లో ఉంటాడు. వీనికి లగ్గమైంది, ఇంటామే కాలం చేసింది. ఇక కొన్నొద్దులైనాక ఇంటామే చెల్లనే లగ్గం చేసుకున్నాడు. మళ్ళా అంటే వీని అత్తమామనే చేసిర్రట. మా అల్లుడు బంగారము వజ్రము వెండి అనుకుంటా. ఖాతం ఇక ఇప్పుడు లాగందో ఒబ్బిండు. వీని భార్యకు ఇంకో షెల్లున్నది, అంటే రెండో మరదల అన్నట్టు. ఇక గామతోని నాకు మూడో లగ్గం చెయ్యుర్రని మంకు పట్టు వాడుతుండు. ఇప్పుడు అత్త మామ ఈయనకుంటే టవర్ ఎక్కి నాకు లగ్గం చేస్తారా సావాల్నా అని బ్లాక్ మెయిల్ చేసుడట. ఇక వీని బ్లాక్ మెయిల్ కు వీనికి 2 బిడ్డలు ఇచ్చిన అత్త మామలు మూడో బిడ్డతోని సుతా లగ్గం చేత్తంతి కిందికి దిగు అని బతలాడుకున్నారట. ఇక చెప్పు కథ. అసలు వాణ్ణి రన్నాలనా, ఈ అత్తమామల తలకాయలను గోడకేసి గుద్దుకో అనాలనా? వాడు టవర్ ఎక్కుడు బరాబరే, వీళ్ళు మూడో బిడ్డనిచ్చి లగ్గం చేస్తామనుడు బరాబరే. ఆగో ఇంకా చూడవు దావకాన్లా ఎట్లా గాయగా ఎత్తాండో కాంతిరేషన్ కూన వాడెత్తు. గిట్ల 32 జనాలు. మీకు చెప్పాలనా, ఇవాళ హైదరాబాద్ లా మంచిగా ఎండగొట్టిందోల్లా. ఓష్ని వాన కొట్టి గిట్ల ఎండగొడుతుంది ఏంది? కొంపదీసి నిన్న నేను ధూమ్ధాం ముచ్చట్ల చెప్పినా అని మన రేవంత్ సార్ వానదేవునికి ఫోన్ కొట్టి వానదేవుడా ఆగిపో అని ఆపిచ్చిండా ఎట్లా అని జరసేపు కన్ఫ్యూజ్ కొట్టినట్టయిందోల్లా. మళ్ళీ అటెనక వాన దంచింది.
సరే పట్నంలో ఇట్లా వచ్చింది అట్లా పోయింది, అట్లా పోయింది ఇట్లా వచ్చింది. కానీ మొన్నటి సంధి మన జిల్లాల పరిస్థితి ఘోరం అంటే ఘోరం ఉన్నది కదా. ఊర్లే మునిగిపోయినాయి. మరి అట్లట్లా మనం పోయేద్దాం, ఇప్పుడు ఎట్లెట్లున్నదో చూసుకొని వద్దాం. అమ్మా నిన్న మొన్నటి కంటే ఇలా జరంత నయ్యమని అనుకోవాలి. వాన జోరుగానే కురిసింది కానీ మొన్నటి లెక్క ముంచలేదోల్లా. హైదరాబాద్ లా మాపటిల్లి ఫుల్గా అనబడ్డది, పగటిల్ దానికి ఎండ దంచింది. ఇక ఊర్లలో అయితే వానలే వానలు కొడుతూనే ఉన్నాయి. ఇక చాలా ఊర్లల్లా ఇంకా రికామ్ లేకుండా గుర్తూనే ఉన్నదోల్లా. సరే ఇప్పుడు కామారెడ్డి చూడూరు ఎట్లున్నదో ఇప్పుడిప్పుడే తేరుకున్నట్టు అవుతుంది. కానీ వరదతోని మునిగిన ఇండ్ల పరిస్థితి దలుచుకుంటా అంటే కండ్ల పొంట నీళ్ళు వస్తాయి నాకు. అటు నిర్మల్ల, నిజామాబాద్, నల్గొండ ఇట్లా చాలా జిల్లాలలో జనం ఈ వరదలతోని మస్తు లాసైరు. ఇక ఇంకో దిక్కు చెరువులు, నదులు, ప్రాజెక్టులలో నీళ్లు. ఆఫీసర్లు ప్రాజెక్టుల గేట్లు లేవట్టి వరద నీళ్ళని కిందికి ఇడిచిపెట్టిరు. ఇక కొండలు గుట్టల మీదకెళ్ళి నీళ్లు వారుతుంటే చూసేందుకు 2 కళ్ళు చాలనే చాలహల్లా. కానీ సూషుడు మాత్రం అద్దే వద్దు. ఎందుకంటే ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. ఇక సంబరంలో పడిపోతే అసలుకే మోసం అవుతుంది. ఈ నీళ్ళని నమ్మేదందుకు లేదు. ఎప్పుడేమవుతుందో ఏం చెప్పలేము కదా, అందుకే అంటున్నా. ఆహా, ఇక ఊరు వాడ గణేషుని పండుగ ఏమన్నా నడుతుందా అసలు. ఇక పోరలు అయితే గణేషుని పేరు చెప్పి స్కూళ్ళకు డంకీలు ఇచ్చి మరి మండపాల కాడ గాయ చేస్తాండ్లు. వాళ్ళకు అదో ఆనందము. ఇక దినం పాటలు, ఆటలు, అసలు కథనే అలాగుంటుందోలా. మా వాడకట్టు కూడా పెద్ద గణేషుణ్ణి పెట్టిరు. ఇక మీకు పూజలు అవి అయిపోయినాక ఆటల పోటీలు, పాటల పోటీలు, జనరంజని కార్యక్రమాలు ఇవన్నీ పెడుతురట. ఈ పోటీలల్లా గెలిచినోళ్లకు 10వ రోజు నాడు నా చేతులతోనే ప్రైజులు ఇప్పిస్తున్నోళ్ళ. అయితే ఇప్పుడే మా వాట్సాప్ గ్రూప్ లో పెట్టిరు. వాళ్ళ ఆనందం వాళ్ళది, నేనెందుకు కాదంట. అవుగాని ఇప్పుడు మనం అట్లట్లా గణేషుని మండపాల కాడికి పోయి ఎరైటీ వినాయకులను చూసి వాళ్ళని దర్శనం చేసుకొని మనం అందరం బాగుండాలని కోరుకొని మళ్ళీ ఇటే వద్దాము. రాని వద్దబ్బున దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా ఈ అండా దండా ఉండాలయ్యా. ఇక కడుమ పాట మీరే వాడుర్రి. చూస్తురా ఎరైటీ వినాయకులను. నిజంగా గల్లీలల్లా గణపతులను చూస్తుంటే అస్సలు తయారు చేసిన చేతులకు మొక్కవలసిందే అనిపిస్తుంది. ఇగో ఈ గణేశుని చూడు ఎట్లున్నాడో. శివుడు, పార్వతీదేవి కొడుకుకు కావలు కాస్తున్నట్టే ఉన్నారు కదా. వారెవ్వా, ఈ గణేశుడైతే శంకిలలో మెరిసిపోతుండు పో. ఇటు చూడాల మీరు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇట్లా ప్రతి ఊర్లే తీరొక గణనాథులు కొలువు తీరి భక్తులతోని పూజలు అందుకుంటారు. ఇక వినాయకుని చేతిలో ఉన్న లడ్డు కోసం అయితే రాత్రంతా జాగారం ఉండి మరి కావాలి కాస్తాన్లోల్లా. గణపతి లడ్డు ఎత్తుకపోతే మంచి జరుగుతుందని కొందరు నమ్మకమట కదా. అందుకే పగలంతా వినాయకుని పూజలు, రాత్రైతే లడ్డు కోసం గస్తీలు. గిట్లనే నడుస్తుంది మరి కథ. అసలు సర్కారు కొలువు చేసేది ఎందుకుల్లా? ఈ కురిశిలో కూర్చొని ఎన్నో మట్ల చెప్పిన కదా, సర్కారు కొలువు అనేది జనాలకు అక్కడికచ్చే పనులు చేసేది అందుకు, అంతే కదా. అట్లా చేసినందుకు సర్కారు తరపున నెల జీతాలు కూడా అత్తాయి, వేలకు వేలు. ఆ జీతం పైసలు కూడా మన జనాలే. అంటే ఆఫీసర్లు పుక్కట్లో ఏం పని చేస్తలేరు, మన మెహర్బానీ కోసం ఏం చెయ్యరు, అంతే కదా. కానీ కొందరుంటారు వల్ల సర్కారు కొలువు అంటేనే అదేదో లంచాల కొలువు అన్నట్టు, సర్కారు ఆఫీసర్లకు లంచాలు తీసుకునే వాళ్ళ జన్మ హక్కు అన్నట్టు ఏతుంటారు. అవునా కదా? ఎంతమందిని చూడలేదు, ఎంతమంది దొరకలేదు. కానీ ఎంతమంది దొరికినా మళ్ళా గదే కథ, గదే కార్ఖానా. తీసుకునేటోళ్ళు తీసుకుంటారు, ఇచ్చేటోళ్ళు ఇత్తనే ఉన్నారు. ఇవన్నీ కాదు కానీ ఒకరి ఇంటికి పోదాం రండి. వాళ్ళ ఇంట్లో దొరికిన దొంగ సొమ్ము చూస్తే మీకు చక్కెర వచ్చినట్టు కాకుంటే నన్ను అడుగురి. అగు అగు అమ్మా.
గడియారాలు, నోట్ల కట్టలు, కమ్మలు, బుట్టాలు, వామ్మో చూస్తురా ఎంఆర్ఓ సార్ ఇంట్లో దొరికిన ఖజానా. కిల్లా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావు సారోల్లా సారుకు సర్కారోళ్ళు ఇచ్చే జీతానికి సారు వారుకున్న ఆస్తులకు అసలు సంబంధమే ఉంటలేదట. ఇక సారు వారి మీద ఎప్పటి సందో కంప్లైంట్ కూడా వస్తున్నాయి. సారు పైసలేందే పని చేయడని ఏసీ బోళ్ళకు అనుమానం కొట్టి నాగేశ్వరరావు సార్ ఇంట్లో అడుగుపెట్టిరు. ఇంటిని చెకింగ్ చేతి ఒక ఇట్లా ఇవన్నీ వెళ్ళినాయి. ఇన్నే కాదు ఖమ్మంలో కూడా నట సార్ ఏడ పని చేస్తాడ నెల లచ్చలు కమాయిస్తున్నట్టులా ఇప్పటికి 5 కోట్ల మీదనే ఆస్తులు దొరికినాయి అంటారు ఆఫీసర్లు. ఇవి కాక ఇండ్లు 70 తులాల బంగారము ఎండి ఇవన్నీ బయటపడ్డాయి. కానీ చూడుర్రి సర్కార్ నౌకరంటేనే కోట్లు కమాయించి నౌకర్ లేక చేస్తాండో లైసొంటోళ్ళు లంచం లేని పని చేస్తలేరు. అసలు ఇప్పటికి ఎంతో మంది దొరుకుతూనే ఉన్నారు. అయినా కానీ కడుమోలకు బుద్ధి మాత్రం అత్తలేదు. అందుకే ఈ లంచాలు తీసుకునేటోళ్ళకు ఇంకేదన్నా పెద్ద శిక్షణ మళ్ళీ ఎవ్వరు తీసుకోకుండా కదా. ఇప్పుడు మనము అట్లట్లా ఆంధ్రకు పోదాం, ఏమంటారల్లా? అయితే ఇంటింటికి చెట్ల లెక్క ఆంధ్రలో ఇంటింటికి ఆర్టీసీ బస్సు అనే కాన్సెప్ట్ పెట్టిరాయింది అనిపిస్తుంది నాకైతే. ఎందుకని అడగరేంది? ఆంధ్రలనట ఆర్టీసీ బస్సు ఇంటింటికి పోయి ఎవరైతే ఏ ఊరికి పోవాలనుకుంటుర్రో వాళ్ళని కూర్చోబెట్టుకొని రైట్ అనుకుంటా పోవాలన్నట కదా. నాకు తెలియదు, అక్కడి తెలుగుదేశం లీడర్లు చెప్తురు మరి. ఇక చంద్రాల సార్ ఇంటింటికి ఆర్టీసీ బస్ అనే కాన్సెప్ట్ పెట్టిండట మరి. అట్లా పెట్టినందుకు ఒకరి ఇంట్లో బస్సు ఆపనందుకు వాళ్ళ కోపాలు కూడా వచ్చినాయట. మరి కోపాలు వచ్చి వాళ్ళు ఏం చేసిరో ఓప రాసుకుని రాండ్రి. మొదలు గీ కొట్లాట చూడాలి మీరు. నేను చెప్పేది నా మాట కూడా వినాలి. నాకు బండి అంతమంది ఉన్నారు, అంతమంది అవసరం నాకు. అర్థమైందా? ఆయన బైక్ ఎక్కి ఇప్పుడు నీ మాట నా మాట అందుకనే చెప్పేది. అర్థమైతే లేదా? ఆంధ్రాల ఫ్రీ బస్సు పెట్టిరు కదా, అయితే గా ఫ్రీ బస్సు ఇంటింటికి అత్తలేదట. అందుకే అక్కడి లీడర్లకు మస్తు కోపం వచ్చింది. డ్రైవర్ సాబును దంచిర్రు. బస్సులు ఇంటికి అచ్చుడేంది, బస్టాండ్లకు కదా రావాల్సింది అంటారా? గదే మ్యాజిక్ మరి. అయితే గీ బస్సు బస్టాండ్లనే ఆగుతుందట గాని తెలుగుదేశం కార్యకర్తల ఇంటి ముంగట ఆగుతలేదట. అందుకే తమ్ముళ్లకు బగ్గ కోపం వచ్చింది. ఇంటి ముంగట ఎందుకు ఆపుతలేవు అనుకుంటా, జనాలను ఎందుకు ఎక్కించుకుంటలేవు అనుకుంటా డ్రైవర్ను కాంట్రాక్టర్ను గిట్లా కొట్టిర్రు. మహానుభావులు కదా. ఎంత అన్యాయం అసలు ఇది. ఇంటికి ఆర్టీసీ బస్సు రాకుంటే గీ కొట్టుడేందో, బస్టాండ్లో ఆపకుంటే అది వేరే ముచ్చట. కానీ ఇంటికి సుత రావాలన్నట ఇక చెప్పు. కానీ అటు ఆంధ్రాల ఇటు మన తెలంగాణలా ఫ్రీ బస్సుతోనే చిత్ర విచిత్రాలు నడుతా అన్నాయి. మనకాన్నేమో బస్టాండ్ల బస్సులు ఆగాయి, ఆంధ్రాలనేమో ఇంటికి బస్సులు అత్తలేవట. అదన్నట్టు ముచ్చట. ఇక నేనేం మాట్లాడా ప్లీజ్. ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. ఇప్పటి సంగతి పక్కకు పెట్టుర్రి. ఒకప్పుడు హీరో అంటే చిరంజీవికి మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు చిరు సినిమా కోసము అంగీలు చెప్పుకున్న వాళ్ళని చూసిన ఎవరన్నా జంపింగ్లు ఫైటింగ్లు చేస్తే నువ్వేమన్నా చిరంజీవి వారా అనేటోళ్ళు కదా. ఇక అప్పటి రోజులే అలాగుండే కదా. అయితే చిరంజీవికి బొచ్చడు మంది అభిమానులు ఉంటారని అన్న కదా. అసోంటి అభిమానులల్లా ఒక అభిమాని చిరంజీవి కాడికి వచ్చింది. ఎట్లా వచ్చింది, వచ్చి ఏం చేసింది, ఏంటి కదా అవన్నీ నచ్చుకుందాం రాండి మరి. చూశాను, సైకిల్ ఎక్కి రావడం అన్ని కూడా చూశాను. తల్లి తండ్రి నేనే వీళ్ళకి. బిడ్డలు చదివించడానికి నేను వాళ్ళు ఎంత ఉపయోగపడతానికి బాధ్యత ఉన్నారు.
అయ్యో గీమనే చిరంజీవి అభిమాని. అయ్యో చిరంజీవికి అభిమానులు కరవా, లక్షల మందిలో ఈ మొక్కతి అనేరు కరెస్టే. అయితే ప్రతి ఒక్కరికి చిరంజీవిని కలవాలని ఉంటది, ఈ అక్కకు కూడా ఉన్నది. అందుకే ఆంధ్ర నుంచి సైకిల్ వేసుకుని హైదరాబాద్కి వచ్చింది. దగ్గర దగ్గర 300 కిలోమీటర్లు సైకిల్ దోలుకుంటా చిరంజీవిని కలిసిందోల్లా రేఖ కట్టి మురిసిపోయింది. ఇక మన చిరంజీవి చూడు ఎంత మురిసిపోతుండో, గంత దూరం నుంచి వచ్చి రాఖీ కట్టిందంటే నిజంగా ఇట్లా అభిమానులు సంపాదించుకున్నాడంటే అది గ్రేటే కదా. అయినా మనం చెప్పడేంది చిరంజీవి గ్రేట్ అని, సినిమా హీరోగా చిరంజీవి ఎప్పటికీ మెగాస్టారే గ్రేటు కదా. ఇక ఈ అక్క గంత దూరం నుంచి వచ్చినందుకు ఆమెకి హిమ్మతి ఇచ్చిండు. ఆమె పిల్లల చదువు సంగతి నేను చూసుకుంటా అన్నాడు. చూశాను సైకిల్ ఎక్కి రావడం అన్ని కూడా చూశాను. తల్లి తండ్రి నేనే వీళ్ళకి. బిడ్డలు చదివించడానికి నేను వాళ్ళు ఎంతో కొంతవరకు బాధ్యత నాది. మీకోసం ఇంత కష్టపడుతున్న అమ్మని మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తే మీరు అమ్మని సుఖపెట్టచ్చు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. గివ్వు లాగ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి పట్టుకత్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి టీ న్యూస్. టాటా బై బై నమస్తే. ఇంక నేను పోయేత్తా.